28వ అధ్యాయం ఆదికాండం 15వ వాక్యం. ఇదిగో నేను నీకు తోడయుండి, ఇదిగో నేను నీకు తోడయుండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదును. చప్పట్లు కొట్టు. ఎంత మంచి మాట ఇది. యేసు నామములో మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళే ప్రతి మార్గములో ప్రతి స్థలములో నేను నిన్ను కాపాడుతాను. నమ్మిన వారు చప్పట్లు కొట్టి ప్రభును స్తుతించండి. దేవుడు మనకు తోడై ఉన్నాడు. నమ్ముతారా? ఆ రోజుల్లో అలా ఉంటాడేమో అన్నా, ఇప్పుడు కూడా ఉంటాడా? కాదు, ఇప్పుడు కూడా ఉన్నారు. యేసు ప్రభు వారు మరణించి తిరిగి లేచిన తర్వాత ప్రభు ఒక వాగ్దానం చేశారు. యుగ సమాప్తి మొదలుకొని సదాకాలము నేను మీతో కూడా ఉంటాను అన్నాడు. ఆయన మనతో ఉంటాడు, మనల్ని ప్రభువు నడిపిస్తాడు. ఆయన అదృశ్య దేవుని స్వరూపుడై ఉండి సర్వ సృష్టికి ఆది సంభూతుడని బైబిల్ చెబుతుంది. ఆ అదృశ్య దేవుడు నీకు కనిపించకపోవచ్చు, కానీ నీ ప్రతి పనుల్లో ఆయన ఉనికి కనిపిస్తుంది. నువ్వు గమనిస్తే, గుర్తుపడితే నీ ప్రతి ఉనికిలో కూడా ప్రతి కార్యములో కూడా దేవుని ఉనికి కనిపిస్తూ ఉంటుంది. ఏంటి, నేను వారితో అలా మాట్లాడానా, వాళ్ళు అలా స్పందించారా, ఈ కార్యం ఇలా జరిగిందా, అయ్య బాబోయ్ నేను అలా జరగదనుకున్నానే, దేవుడే చేశాడు దీన్ని. ఈ అనారోగ్యం ఇలా పోయిందా, పోదనుకున్నానే. ఒక చిన్న విషయం చెబుతాను. అరే అడేడు సుమంత్ ఏడి ఎట్రా, సుమంత్ని పిలిచాను నేను. ఈడు పిల్లోడు 10th అయిపోయిన తర్వాత వచ్చావు కదా, 10th అయిపోయిన తర్వాత వచ్చాడు ఈడు. దేవుడి కార్యాలు ఎలా ఉంటాయి చూడండి. దేవుడు తోడున్నాడు అనడానికి ఇది ఒక నిదర్శనం. ఈడు 6వ క్లాసులో ఈడికి ఒక గడ్డ వచ్చింది తొడలో. ఈడు పాపం చెప్పుకోలా, గజ్జల్లో వచ్చింది. ఆ గడ్డ చెప్పుకోలేదు. ఇప్పుడు 10th ఎప్పుడైపోయిందిరా నీకు? 20లోనా? 20లో 10th అయిపోయింది వీడికి. అయిపోయిన తర్వాత వచ్చాడు. ఇప్పటికే 20 అంటే దాదాపు 5 ఏళ్ళు అయింది. ఈ మధ్యకాలంలో ఈ గజ్జల్లో ఇంత హైట్గా గడ్డలు వచ్చినాయి. వాడు ఎవడు చూస్తారు? రహస్య స్థలంలో వచ్చిన గడ్డని ఒకరోజు నా రూమ్లోకి వచ్చి మరి ఎందుకు చెప్పాలనుకున్నాడు. ఎందుకు చెప్పాలనుకున్నాడంటే, ఈ గడ్డ వచ్చింది, పెద్ద గడ్డ, నాకు నొప్పి వచ్చినా అన్నతో చెబుతా, కలొచ్చినా చెబుతా అనుకున్నాడట ఈ మేధావుగాడు. నొప్పి రాలా, కలొచ్చింది, నాతో చెప్పినట్లు. కలొచ్చిన వెంటనే నా రూమ్లోకి వచ్చి చెప్పాడు. సరే నేను చేతులుంచి ప్రార్థన చేసి, ఎందుకైనా మంచిది ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేపిద్దాం లేరా అని చెప్పాను. శాస్త్రి గారని మంచి సీనియర్ పెద్ద డాక్టర్ గారు ఉన్నారు కదా, ఆయన దగ్గరికి పంపించాను. గడ్డలు కదా అని పంపిస్తే ఆయన స్కానింగ్ తీసి పెద్ద గడ్డలు 7 ఉన్నాయి, చిన్న చిన్న గడ్డలు 11 ఉన్నాయి. 7, 11, 18 గడ్డలు ఉన్నాయి లోపల. ఆ పెద్ద గడ్డ పైన ఉంది బాగా, అంత పొడుగు. ఆయన ఏమన్నాడంటే, ఆ పెద్ద సురేష్ని పంపించాను, దీన్ని ముక్క తీసి పంపిద్దాం అని చేసి ఒక గడ్డను బైకి లాగాడు. ఆపరేషన్ చూసి దాని వాతావరణం చూసి ఈడు అడిగాడు, ఏంటి సార్ ఏంటి అంటే, నా అంచనా ప్రకారం, నా అనుభవ ప్రకారం
ఇది 99%, 99% ఇది క్యాన్సర్ గడ్డ అని చెప్పాడు. ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళ అమ్మా నాన్న వీడు వయసు చిన్నది, క్యాన్సర్ అనేది డిసైడ్ అయిపోయాం నిజంగా చెప్పాలి. ఎందుకంటే అది పెద్ద డాక్టర్ చెప్పాడు కదా. ఇప్పుడు ఈ క్యాన్సర్కి సంబంధించిన హాస్పిటల్ కూడా ఎతికాం నిజం. ఎందుకంటే మరి చిన్న ముక్కుపచ్చలారని బిడ్డ, వీడికి సంబంధించిన ఎలా వైద్యం జరిగించాలి. నేను రాజశేఖర్ బ్రదర్ని కూడా అడిగాను, బ్రదర్ క్యాన్సర్కి సంబంధించిన బాగా ఎవరు ఎక్కడ చేస్తారు అని. వాళ్ళ అమ్మ నాన్న ఏడ్చేస్తున్నారు. నేను చెప్పానమ్మా, ఎన్ని డబ్బులైనా నేను పెట్టుకుంటాను, కంగారు పడమాక. పేదవాళ్ళు కష్టపడి బ్రతికేటువంటి వారు ఆ పూట పెయింట్ వేసుకొని తీసుకొచ్చుకొని ఇంట్లో జరుపుకోవాలి, కంగారు పడొద్దు, ఏడవద్దు అని చెప్పాను. కానీ నేను నా గదిలో ప్రార్థన చేశాను, ప్రభువా నీ సేవకు వచ్చేవాడు, ఇది అందరికీ తెలిసింది, వీడియో తీసే పిల్లోడు, మరి వీడికి ఇలా వస్తే ఏంటి దేవుడు? సేవకి వెళ్ళినోడిని కాపాడలేకపోయాడు దేవుడు. ఎందుకంటే ఆపోజిట్ పార్టీలు ఉంటాయిగా, వాళ్ళ ఇంట్లోనే ఎదురవుతారుగా, బంధువుల్లో వస్తారుగా. వారం రోజుల తర్వాత టెస్ట్ వస్తే ఆయన సంతోషంగా పిలిచాడు, ఇవి మామూలు గడ్డలే, నాకు ఆశ్చర్యమైందా అని చెప్పాడు. ఆ లోపల ఉన్న గడ్డలు కూడా తీయాల్సిన అవసరం లేదు, కరిగిపోతాయి. ఒక గడ్డే తీశాడు. మీకు అర్థమవుతుందా? దేవుడు తోడున్నాడంటారా? ఉన్నాడా? కృతజ్ఞత కలిగి ఉండు. హలో హల్లెలూయా. అప్పటి నుంచి ఎవరికైనా చిన్న గడ్డ వస్తే ఆడంతరు కాడే చన్నో ఇది వచ్చిందన్న, ఎందుకంటే అది దాచిపెట్టకూడదనే భయం వచ్చేసింది. ఆ 10 రోజులు ఇక్కడ పిల్లలు ఎవరికి ఎక్కడొచ్చి ఏం భయపడ్డారో. ఆ 10 రోజులు వచ్చిన భయం తిమోతికి ఏదో కొంచెం ఇక్కడ గడ్డ లావుగుందంట. వెంటనే వెళ్ళి టెస్ట్ చేయించుకొని వచ్చాడు. ఏంటంటే ఆడికి క్యాన్సర్ గడ్డలు వచ్చినాయి అన్న అని. ఇప్పుడు ఎవరికి వాడే మరలా గడ్డలు వచ్చినా వాడికి ఏం కాలేదు కదా, దేవుడు మాకు కూడా ఏం కాదు కానీ వాళ్ళు అనే ధైర్యం వచ్చేసింది. మంచి దేవుడు మనకు తోడున్నాడు అనడానికి ఎన్నో రుజువులు ఉన్నాయి. హల్లెలూయా చెప్పగలరా? ఆదికాండము ఇక్కడే 26వ అధ్యాయం మొదటి 2-3 వాక్యాలు చూస్తాను, చదువుతాను, వినండి. ఇక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పిన దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసివయుండుము, నేను నీకు తోడయ్యుండి నిన్ను ఆశీర్వదించెదను. నువ్వు ఐగుప్తులోనికి వెళ్ళొద్దు. ఐగుప్తు అనగా లోకం, ఐగుప్తు అనగా బానిసత్వం, ఐగుప్తు అనగా దుష్టుని యొక్క ప్రభావంతో కూడినటువంటి లోకం. నీవు ఐగుప్తులోనికి వెళ్ళొద్దు. నీకు ఐగుప్తు అనుభవాలు ఉంటాయి. కొన్నిసార్లు మనం లోకాన్ని విడిచిపెట్టి వస్తాం. మనం ఐగుప్తులో నుంచి బయటకు వచ్చాం, సినిమాలు విడిచిపెట్టాం, బూతులు విడిచిపెట్టాం, మోసాలు విడిచిపెట్టాం, పాపిష్టి పనులు విడిచిపెట్టాం. అప్పుడప్పుడు అవి గుర్తొచ్చి మరలు కొలబడతాం. అబ్బా ఆ రోజుల్లో ఎంత బాగుండేది, మేము అందరం కలిసి సినిమాకి వెళ్తుంటే అని గుర్తొస్తాయి. నువ్వు మరలా తిరిగి ఐగుప్తు అనుభవంలోనికి వెళ్ళొద్దు. మరలా తిరిగి ఐగుప్తులోనికి వెళ్ళకపోతే నేను చెబుతున్నాను, ఈ దేశంలో నేను నీకు తోడయ్యుండి నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. యేసు నామములో మన అనుభవాలలో, మన మైండ్లో ఐగుప్తు తొలగిపోవునుగా. ఐగుప్తు వెళితే ఆశీర్వాదం వస్తుంది. ఎందులో నుంచి? నీ మైండ్లో నుంచి ఐగుప్తు వెళ్ళిపోవాలి, నీ ఆలోచనల నుంచి ఐగుప్తు వెళ్ళిపోవాలి. ఐగుప్తు లోకానికి సాదృశ్యం. తిరిగి మరలా మేము ఐగుప్తుకి వెళ్ళిపోతామంటారు కొంతమంది. కొన్ని శ్రమలు వస్తే, చిన్న ఇబ్బంది వస్తే, కొన్ని చిన్న ఇబ్బందులు వస్తే, ఏం లేదండి ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది, ఫరో తరుముతున్నాడు, మరి వచ్చిన వాళ్ళు మేము వచ్చాం, చావైనా బ్రతుకైనా మీ చేతిలో ఉంది, మీరు సర్వశక్తి గల దేవుడు నాయన అని మన ప్రాణాత్మ దేహాలను ప్రభువుకు అప్పగించుకోవాలి కదా. మోషే దగ్గరికి వెళ్ళి ఏమంటారంటే, మాకు సమాధులు అక్కడ లేవని ఇక్కడికి తీసుకొచ్చావా
మేము మరలా తిరిగి ఐగుప్తుకి వెళ్ళిపోతాం, ఒక నాయకుడిని ఎన్నుకొని వెళ్ళిపోతాం ఐగుప్తుకి అంటారు. మోషే అంటాడు, మీరు ఊరికి నేను నిలబడి చూడండి దేవుడు చేసే కార్యాలు అంటాడు. ఈ మాటి మాటికి వారికి అడ్డొచ్చేది ఏమిటంటే ఐగుప్తు. ఆ పాత అనుభవాలు, ఆ పాత బానిసత్వం. మరలా మనోళ్ళు అప్పుడప్పుడు అంటుంటారు చూసారా, పాత మనిషిని చూస్తావు వార్నింగ్ ఇస్తాడు. ఏం చూస్తారు? పాత మనిషిని చూస్తావు. పాత మనిషిని చూస్తే ఆశీర్వాదం అట్టడుకెళ్ళింది. కొత్త మనిషి వై మరలా పాత మనిషి ఎలా అవుతావు? తల్లి గర్భములో పుట్టి మరలా ఎందుకు వెనక్కి వెళ్తావు? మీకు అర్థమవుతుందా? మీలో కూడా నేను మారాను, నన్ను రెచ్చగొట్టావంటే మళ్ళీ పాత మనిషిని అయిపోతాను అంటున్నారంట కదా. మాటికి ఎత్తావంటే పాత మనిషిని అయిపోతానే అనుకున్నావు. నువ్వు పాత మనిషి అయ్యేంత వరకు ఆశీర్వాదం నీ మీదకి రాదు. నువ్వు క్రొత్త మనిషిగా ఉండి ఈ దేశములో, ఈ కట్టడలలో ఒక ఉన్నతమైన జన్మ కలిగి బ్రతుకుతున్న నీవు ఈ దేశములో నేను ఏర్పరిచిన ఆ సరిహద్దుల్లో నువ్వు నివసించగలిగితే నేను నీకు తోడై ఉంటాను. నేను నీకు తోడయ్యుండి నిన్ను ఆశీర్వదిస్తాను. తోడయ్యుంటే ఏం జరిగిద్ది? ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. దేవుడు మనకు తోడుంటే ఎంత గొప్ప ఆశీర్వాదం. మన వాళ్ళు చాలామంది చెప్పుకుంటుంటారు. ఏం చెప్పుకుంటుంటారంటే, ఈ పిల్ల పుట్టిన తర్వాత భలే కలిసి వచ్చింది, ఈ పిల్లోడు పుట్టిన తర్వాత అసలు మాకు భలే కలిసి వచ్చింది అని చెప్పుకొని వాళ్ళని దేవుళ్ళు చేస్తుంటారు కొంతమంది. అవునా కాదా? ఏందమ్మా పిల్ల పుట్టేది? ఈ మనుషులు ఎలాంటి వాళ్ళు తెలుసా? ఎదురొచ్చినప్పుడు ఇట్రా పని మీద వెళ్తున్నాను అనగానే ఈయమా అప్పుడు ఆగాగు మొంగడుకొని వస్తున్నాను, మొంగడుకొని చీర కట్టి సింగారించి ఈ పైట చెంగిలా తీసేసి ఇకరా అని ఎదురొచ్చింది. ఎదురొస్తే పని అయిందనుకో ఇక సాయంత్రం వచ్చి పొగడతలతో ముంచేస్తాడు. అసలు నువ్వు నా దొరకడమే అదృష్టమే, నువ్వు మహాలక్ష్మి, ధనలక్ష్మి అమ్మ, నువ్వు ఎదురొచ్చావు, పని జరిగింది అంటాడు కదా. 6 నెలల తర్వాత అది మర్చిపోయి రా ఎదురురా అంటాడు. ఆ రోజు ఏదో జరిగిద్ది, కీడు జరిగిద్ది. దరిద్రగొడ్డు మొహం నువ్వు. అదే మనిషి ఈ 2 మాటలు వాడతాడు. అవునా కాదా? నువ్వెదురొస్తే ఒకవేళ పని జరిగితే, నువ్వు అడుగు పెడితే ఆశీర్వాదం కలిసి వస్తే, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవుడు నీతో కలిసి అడుగులేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? దాన్ని, ఆ ఆశీర్వాదాన్ని దేంతో పోల్చగలరు? మనల్ని క్రమపరుస్తూ ఆశీర్వదిస్తాడు, మనల్ని శ్రేష్టమైన మార్గములో ఉంచి ఆశీర్వదిస్తాడు. మార్గం తప్పనివ్వడు, అడుగు జారనివ్వడు, తప్పుడు ఆలోచనలకు వెళ్ళనివ్వడు. ఒక పక్క ఇలా మనల్ని కంట్రోల్ చేస్తూ మనకు రావాల్సిన ఆశీర్వాదం ఇస్తాడు. అదే ఈ దేశంలో నువ్వు ఉంటే, నువ్వు ఉండు, నేను నిన్ను ఆశీర్వదిస్తానంటాడు. హల్లెలూయా! ఎంత మంచి దేవుడండి ఆయన, ఎంత గొప్ప దేవుడండి. మీకు ఒక మాట చెబుతాను. 20 సంవత్సరాలు కష్టపడ్డాడు యాకోబు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు. సరే, తనకు రావాల్సిన ఆస్తి అంతా ఇచ్చాడు. కూతుర్లు 2 పోట్లాడారు తండ్రి మీద. 20 సంవత్సరాలు నా భర్త ఇక్కడ ఊడికి చేస్తే 10 మార్లు జీతం మార్చావు, ఇప్పుడైనా నా భర్తకు మాకు రావాల్సిన గొర్రెలు మేకలు మా ఆస్తి మాకు ఇచ్చేయి అని అంటే, సరే తీసుకెళ్ళండి అన్నాడు. మొత్తం మీద కయ్యాల్లో ఉన్నాడు. తీసుకున్న తర్వాత ఆ మందలు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు 1 నిమిషం ఆలోచించాడు. వీడు ఇంత ఆస్తి ఒకేసారి తీసుకొని వెళ్తున్నాడండి, ఆడిని చంపేసి నా కూతురులను తెచ్చుకుంటాను, నా ఆస్తి నేను తెచ్చుకుంటానని బయలుదేరి అంత దూరం ఆ గుట్ట మీద, ఆ కొండ మీద ఉన్నారు, ఈ కొండ మీద ఉన్నారు. మధ్యలో ఏదో ఒక లోయో ఒక వాగు అడ్డం ఉంది. రేపు పొద్దున్నే కలుసుకోవచ్చని, పొద్దుపోయింది కదని అక్కడే శుభ్రంగా 4 రొట్టెలు కాల్చుకొని, ఒక మేకపిల్లను కోసుకొని,
దాన్ని కాల్చిన మాంసం తింటూ రేపొద్దున యాకోబుని ఎలా చంపేయాలా అని ప్లాన్ చేస్తున్నాడు వీడు. వాళ్ళు అక్కడ పిల్లలతో, గొర్రెలతో, మేకలతో, సంటి పిల్లలతో నానా ఇబ్బందులు పడి అక్కడ బస చేస్తున్నారు. ఆ రాత్రి కాస్త పడుకున్న వెంటనే లాబానుకు కల వచ్చింది. ఏం కల వచ్చిందంటే, లాబాను యాకోబుతో మంచి గాని చెడు గాని పలకవద్దు సుమే. సుమి అంటే దాని అర్థం ఏంటి? ఖబర్దార్, జాగ్రత్త, యాకోబు ఒంటరివాడు కాదు, యాకోబుకు నేను తోడై ఉన్నా. అతను నీ దృష్టికి అనామకుడై ఉండొచ్చు, నీ దృష్టికి పరాయి దేశం నుంచి వచ్చినటువంటి వాడై ఉండొచ్చు, నీ దృష్టికి బలహీనుడై ఉండొచ్చు, కానీ అతనికి నేను తోడై ఉన్నాను. దిక్కు లేనివాడు కాదు. అతనికి రావాల్సిన ఆస్తి లాక్కోవడానికి అతను అనామకుడు కాదు. అతని కష్టార్జితాన్ని నువ్వు ఇప్పిస్తాను, నేను తోడై ఉన్నాను అతనికి అంటాడు. మీకు అర్థమవుతుందా ఏమైనా? హల్లెలూయా చెప్పగలరా? ఇప్పుడు చాలామందికి ఇలాంటి వార్నింగ్స్ ఉంటాయి ఇళ్లల్లో. వాడికి సిల్లిగా అవేమనో, ఆడి దిక్కున్న దగ్గర చెప్పుకోమను, ఆడి తాతకు చెప్పుకోమను, ఆడి ముత్తాతకు చెప్పుకోమను. అర్థమవుతుందా? నువ్వు నిజంగానే మీ తాత ముత్తాతలు చెప్తే ఏం చేస్తారు? తాతగా చెప్పావనుకో, నేను మాత్రం ఏం చేసాను అబ్బాయి, వాడు మాట తప్పినప్పుడు అంటాడు. నువ్వు చెప్పాల్సింది ముత్తాతకు కాదు, నీ దేవుడైన యెహోవాకు చెప్పు. ఎలా వంచాలో అలా వంచేస్తాడు. హల్లెలూయా. నీకు రావాల్సిందేమిటో జాగ్రత్త సుమే. అతడు నా కుమారుడు, ఆమె నా బిడ్డ, నాకు సంబంధించింది. ఆమె కష్టార్జితం ₹1 వేస్ట్ చేసినా ఒప్పుకోనంటాడు దేవుడు. ఈ మాటలు మీ జీవితంలో మీ పక్షాన కూడా నెరవేర్చునుగాక. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతారు మీ కష్టార్జితం వ్యర్థం కాదని? ఎంతమంది నమ్ముతారు మీ కష్టార్జితం వ్యర్థం కాదని? నీకు రావాల్సిన ఆస్తిని దేవుడు పరులు పాలు కానివ్వడని ఎంతమంది నమ్ముతారు? చాలాసార్లు మన ఆస్తులు పరులు పాలు అవ్వడం కొంతమంది జీవితంలో చూస్తాం. నేను ఒక్కటే నమ్ముతాను, దేవుడు నీకు తోడై ఉంటే నీ కష్టార్జితం ₹1 కూడా వేస్ట్ కానివ్వడు నా దేవుడు. నీకు రావాల్సిన నీ పితరుల ఆస్తి కానివ్వచ్చు, నీ జీతం కావచ్చు, నీ ఆస్తులు కావచ్చు, దేవుడు నీకు తోడై ఉండి నీ శత్రువులకు శత్రువుని అంటాడు, నీ విరోధులకి నేను విరోధిని అంటాడు, నీ శత్రువులకి నేను శత్రువుగా ఉంటానంటాడు. ఎప్పుడు? దేవుడు తోడై ఉన్నవాడికి. స్తోత్రం చెప్పగలరా? ఒక మాట చెప్పనా మీకు? అదే ఆదికాండంలో 39:3 ఒక మాట చూడు. యెహోవా అతనికి తోడై ఉండిననియు అతడు చేయునదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతను యజమానుడు చూశాడట. కొట్టు చప్పట్లో. అబ్బాబ్బాబ్బా, గట్టి కొట్ట, కడుపులో రగులుతుంది నాకు. మీకు ఈ వాక్యం యొక్క టేస్ట్ మీకు తెలుస్తుందా? యోసేపుకు దేవుడు తోడై ఉన్న సంగతి అతను గ్రహించాడో లేదో నాకు తెలియదు. చూసేవాడు గ్రహిస్తున్నాడు. యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడనియు అతను చేతిలో అతను చేయునదంతయు అతను చేతిలో సఫలమవుతున్నదనియు పోతీఫరు చూశాడట. హల్లెలూయా. దేవుడు తోడై ఉన్న మనిషికి ఎంత అతని జీవితంలో ఎంత సఫలకృత్యమవుతుందో తన కార్యాలు మీరు చూడండి. చిన్నదే కావచ్చు,
తన చేతి పనులు కూడా సక్సెస్ అయిందట. దేవుడు తోడున్న మనిషి కూరొండినా బాగా సూపర్గా ఉంటుంది. ఏంటి ఇటు పెట్టాడు మళ్ళీ లేనిపోయింది అనుకుంటున్నారా? హల్లెలూయా. దేవుడు తోడున్న మనిషి బుర్ర తక్కువగా ఆలోచించదు కదా. దేవుడు తోడున్న మనిషి ఆ సెల్ ఫోన్లో చూస్తూ ఏమండి ఒకటైపోయి ఒకటైదు కదా. దేవుడు తోడున్న మనిషి పరధ్యానములోనికి వెళ్ళదు కదా. కొంతమంది కూరలు చెడగొడతారు, జీవితాన్ని చెడగొట్టుకుంటారు, సంసారాన్ని చెడగొట్టుకుంటారు. దేవుడు తోడుంటే ఆ సంసారం సక్సెస్ అవుతుంది. దేవుడు అసలు ఈ సంసారం నిలబడదు అనుకున్నాం. ఈ అమ్మాయి ఎంత చక్కగా కట్టుకుంది, ఈమెకు దేవుడు తోడై ఉన్నాడని చెప్పాలా. ఈ వ్యాపారం అసలు పనికిరాదనుకున్నాం, కానీ అతడు ఎలా సక్సెస్ చేయగలిగాడు? అతనికి దేవుడు తోడై ఉన్నాడు. ఎందుకంటే అతని మేధావితనం మాత్రమే కాదు అతను వాడుతుంది. అతను మోకాళ్ళు వంచి, ఓ దేవుడా, నా వ్యాపారం సక్సెస్ అవ్వాలి, నా జీవితం, నా బంధువుల్లో, రక్త సంబంధంలో సక్సెస్ అవ్వాలి అని మొర్రపెట్టి పని చేస్తాడు. సక్సెస్ అవ్వడానికి కారణం అతనికి దేవుడు తోడై ఉన్నాడు. తోడై ఉండాలి అంటే మనం బూతులు మాట్లాడితే ప్రభు మనకు తోడు ఉంటాడా? అబద్ధాలు మాట్లాడి కుట్రతోనూ లేదంటే అసూయతోనూ పాపిష్టి పనులతోనూ మనం నింపబడి ఉంటే దేవుడు మనతో నడుస్తాడా? ఇప్పుడు మీకు ఎక్కడి దాకా ఎందుకు, నేనే ఉన్నాను, నా కారులో ఒకడు, నేను ఎవరి కారు అయినా ఎక్కాను, లేదా నా కారులో ఒకడు ఎక్కాడు, ఎక్కిన దగ్గర నుంచి సిగరెట్ కాల్చాడు, ఇప్పుడు నేనేం చేస్తాను? నా కారు అయితే వాడిని దించుతా, వాడి కారు అయితే నేను దిగుతా. స్తోత్రం చెప్పాలి. మీకు అర్థమవుతుందా? నా కారు అనుకో, రే దిగో. సామాన్యం కాల్చడో బుర్రున్నోడు ఎవడైనా గర్విష్ఠులు ఉంటారు కదా. దేవుడి దగ్గర, అదే పాస్టర్ గారి దగ్గర ఉన్న అంటుంటాడు ఒక్కొక్కడు, వాడికైనా నేను దూరం అవుతాను, లేదా వాడిని నిడిచి నేనే వెళ్తాను, నన్ను నిడిచి వాడిని వెళ్ళిపోమని చెబుతాను. అవునా కాదా? మన కంపు, ఒక మనుషుడు కంపే శుభ్రంగా బ్రతికేవాడు భరించలేనప్పుడు దేవుడు మనకెందుకు తోడు ఉండలేదో మీరు ఒకసారి ఆలోచించారా? అక్కడ అమ్మ లేదు, నాన్న లేడు, సహవాసం లేదు, పాస్టర్ గారు లేడు, ధర్మశాస్త్రం లేదు, కూడుకొని ప్రార్థించేవారు లేరు, కానీ తన హృదయంలో దేవునికి చోటిచ్చాడు. కొన్నిసార్లు మనకి దేవుడు తోడు, నేను చర్చిలో ఉంటున్నాను కాబట్టి దేవుడు తోడున్నాడు అనుకోమాక. కొంతమందికి చర్చికి వెళ్ళలేని పరిస్థితులు ఉంటాయి, వెళ్తే చంపేస్తామనేటువంటి వారు ఉన్నారు, వారితో కూడా దేవుడు ఉన్నాడు. తెలుసా మీకు ఆ విషయం? చర్చికి వెళ్తే చంపేస్తాను అంటే వారి ప్రార్థనా స్థలం ఏదో తెలుసా? వారి ప్రార్థనా స్థలం బాత్రూమ్. వారి ప్రార్థనా స్థలం బాత్రూమ్ అండి. కొన్నిసార్లు వాళ్ళ అత్తగారు మామగారు అడుగుతారు, ఏందా అమ్మాయి ఎంతసేపు చేసేది స్నానం? గంటల అంటే గంటల స్నానం చేయటానికి కాదు, స్నానం చేసేది 5 నిమిషాలే, కానీ అక్కడ అరగంట ఏడ్చుకుంటుంది. ఆ బాత్రూమే ఆమె స్థలం. ఆ తల్లికి అక్కడ దేవుడు తోడై ఉన్నాడు. మీకు అర్థమవుతుందా? ఆమె సంసారం సక్సెస్ అవుతుంది, ఆమె వ్యాపారం, ఆయన వ్యాపారం సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఇది ఆయన చెప్పడం లేదు, ఎవరు చెబుతున్నారు? చూసేవాళ్ళు చెబుతున్నారు. ఆహా అతడు చేసేదంతయో దేవుడు సఫలపరుస్తున్నాడు. హల్లెలూయా. దావీదుకి దేవుడు తోడై ఉన్నాడు గనుక, అర్థమవుతుందా? అతను ఏమయ్యాడు తెలుసా? ఒక మాట చదివించి ముగించేస్తాను. హల్లెలూయా. చూడండి ఒకసారి, సమూయేలు 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 9వ వాక్యం చదవండి ఒకసారి. అమ్మా, నీవు పోవు చోట్ల నెల్లను నీకు తోడయుండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగు చేసి ఉన్నాను. కొట్టో,
నీవు పోవు చోట్లకెల్లను నీకు తోడయ్యుండి. నువ్వు ఎక్కడికి వెళ్తావో, నీ అడుగు ఎక్కడ మోపుతావో అక్కడ నేను నీకు తోడై ఉన్నాను. నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నేను చేసి, నిర్మూలము చేసి, లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగు చేశాను. కొట్టు చప్పట్లు ఒకసారి. ఇప్పుడు మనకు శత్రువులు, మీ ఇంటి వారిలో ఎవరో శత్రువులు ఉన్నారని అనుకోమాకండి. అర్థమవుతుందా? మన శత్రువు ఒకే ఒక్కడు ఉన్నాడు, దుష్టుడు, దురాత్మలు. వాటిని నిర్మూలిస్తాను. నీ కుటుంబానికి వ్యతిరేకంగా పోరాడుతున్న దుష్ట శక్తులని, నీ వ్యాపారానికి వ్యతిరేకంగా ఉన్న విరోధం కలిగినటువంటి శత్రువులని నిర్మూలిస్తాను. ఇది దేవుడు చెబుతున్న మాట, గుర్తుపెట్టుకోండి. ఇది నీ కుటుంబానికి చెబుతున్నాడు అనుకో. హల్లెలూయా. మనోళ్ళు అంటుంటారు కదా, మాకెవరో చేశారు పాస్టర్ గారు, మా మీద ఏదో దృష్టి పడింది పాస్టర్ గారు, నరదృష్టి పడింది పాస్టర్ గారు, నరదృష్టి పడింది పాస్టర్ గారు, లేదంటే అది పడింది పాస్టర్ గారు, ఇది పడింది పాస్టర్ గారు, మా మీద కొంతమంది కుట్ర పన్నారు పాస్టర్ గారు. ఎవడు పన్నలేదు. గమనించాలి, నీకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధమో వర్ధిల్లదన్నాడు. హల్లెలూయా. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. మీ ఇంటిని బూడిద గుమ్మడికాయ కాపాడదు. తెలుసా మీకు ఆ విషయం? మీ ఇంటికి అదేదో కడతారు. ఈ మధ్యకాలంలో పాపం ఆ కోతి ఎట్లా పెట్టిందో మూతి, అంతకుముందు సహజంగా ఈ రాక్షస బొమ్మలు పెట్టేవాళ్ళు. అలాగూ ఇప్పుడు ఏం చేస్తారంటే, కోతి ఇలా పెట్టిందట, దాన్ని తీసుకొచ్చుకొని ఇంట్లో, దానికి ఎంత డిమాండ్ అయిపోయిందో, దాని సేల్స్ ఎంత పెరిగిందో. దేనికి? అది ఏదో కోతిది కదా, కోతి అలాగే అంటది కదా, కోతి చేష్టాలు చేసేది కదా. దాన్ని ఫోటో పెట్టుకొని గుమ్మాలు కట్టుకుంటున్నారండి. ఏంటంటే నరదిష్టి పోయిద్దంట కోతి ఎక్కిరిస్తే. నీ మొహం దిష్టిపోదు. దయచేసి మీరు వినాలి. నువ్వు క్రైస్తవుడు అయ్యుండి జీవము కలిగిన దేవుని నమ్ముకొని అవి పెట్టుకుంటావా? ఏమండి, కొబ్బరికాయ కట్టుకుంటావా? కొబ్బరికాయలు ఏముంది, కుళ్ళిపోతే నీ బ్రతుకు పాడైపోయింది కదా. నీ శత్రువులని నేను నిర్మూలించువాడును నేనే అంటాడు. నీ శత్రువులు అంటే నీ పిల్లలను పాడు చేసే శత్రువులు, నీ కుటుంబాన్ని పాడు చేసే శత్రువులు, వారిని నిర్మూలన చేసి లోకములో గనులైన వారికి కలిగిన పేరు నేను నీకు ఇస్తానన్నాడు. యేసు నామములో నీ కుటుంబానికి అలాంటి పేరు కలుగునుగాక. నువ్వు లోకమంతా నీకు ఘనమైన పేరు రాకపోయినా నీ బంధువుల్లో వస్తే చాలదా? అవునా కాదా? ముఖ్యంగా ఎంట గెలిచి రచ్చకెక్కాలి. బంధువుల్లో, మన రక్త సంబంధుల్లో నిన్ను గనపరిస్తే చాలదా? మంచి ఇప్పుడు బండి 120 మీద వెళ్ళే టైం ఇది. తెల్లారగట్ల డగ్ 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 డగడగ్ డగ్ డగడగ్ డగ్ డగడగ్ డగ్ డగడగ్ బండి బిర్జీలు వచ్చింది, డగడగ్ డగ డగడగ్ డగడగ్ కొట్టుకుంటూ వెళ్ళిపోతుంటుంది కదా తెల్లారగట్ల బండి. అట్లాగే మంచి సౌండ్లు వచ్చే టైం ఇది అని పెద్ద పెద్ద సౌండ్లు ఇళ్లల్లో. ఈ టైం 6 అవుతుంది కదా, 6 అయిందా దాటిందా? హల్లెలూయా. మంచి సౌండ్లు. మా సేవకులకైతే యేసు రక్తమే జయం. ఇది అదేం బండిరా ఈ మధ్య హైదరాబాద్ వెళ్ళే బండి? విజయవాడ బుల్లెట్ ట్రైన్ కాదురా, మనకు అదే ఆడొచ్చింది. వందే భారత్. వందే భారత్ ట్రైన్ లాగా ఇప్పుడు వెళ్తుంటాయి కొన్ని బళ్ళు. ఈ మధ్యకాలంలో ఎక్కడ పడుకున్నాం మా కిషోర్ మేము. హల్లెలూయా. వాడు అంటానే ఉన్నాడు మీరు ముందు పండుకోమని. దాన్నే ఉందిలే పడుకోండి రా అన్నాను. ఇటు యెహోషువ అటు కిషోర్.
ఎలా ఉందంటే నాకు అడకత్తెరలో పోక చెక్కబడ్డట్టు. ఈ దిండు తీసుకెళ్ళి 2 చెవులకు పెట్టుకున్నా, ఆ దిండు గిండు మొత్తం లోపలికి వచ్చేస్తుంది. ప్రాణం మీద విరక్తి చెందిందమ్మా రాత్రి. హల్లెలూయా. అందుకని ఎంత పొద్దుపోయినా అక్కడ పడుకోకుండా వాడికి ఏదో ఒకటి పెట్టుకుంటా దానా. హల్లెలూయా, స్తోత్రం చెప్పగలరా? ఇంటికి వచ్చి పడుతున్నాం, ఎందుకంటే తెల్లారగట్లు వచ్చేసరికి ఎంత స్పీడ్ వెళ్తాయో బళ్ళు నాకు బాగా తెలుసు. హల్లెలూయా. ఇప్పుడు మీరంతా అలా ఉండవలసినటువంటి వాళ్ళు. మా చెల్లి ఒక ఆమె, హల్లెలూయా, మంచిది. దేవుడు నువ్వు వెళ్ళే ప్రతి చోటున దేవుడు నీకు తోడై ఉన్నాడు. నువ్వు ఒంటరిగా వెళ్ళటంలా. నేను కూడా అదే అనుకుంటాను, తండ్రి నేను ఒంటరిగా ఎక్కడికి వెళ్ళటంలా, నువ్వు నాకు తోడై ఉన్నావు. నేను వెళ్ళే ప్రతి స్థలంలో మీరు తోడుంటారు. అదే ఊహించండి. తండ్రి ఈరోజు నేను పలానా వారితో మాట్లాడడానికి వెళ్తున్నాను, నేను ఒక్కడని కాదు నాయన, నువ్వు నాతో ఉన్నావు. నేను పలానా పని మీద వెళ్తున్నాను, నేను ఒక్కదాన్ని వెళ్ళటం లేదు, ఆ పనిని సఫలం చేయడానికి మీరున్నారు ప్రభువా. మీరు నాకు తోడుంటే నేను ఏదైనా చేయించగలను, నేను ఎవరితోనైనా మాట్లాడగలను. ఆ సమయోచితమైన మాటలు మీ ద్వారా నాకు అనుగ్రహింపబడతాయి. నాకు తెలివిని జ్ఞానం ఇచ్చేవాడు మీరే. ఇలాగ నువ్వు బయలుదేరినప్పుడు దేవుడు మాటిస్తున్నారు, నువ్వు వెళ్ళే ప్రతి చోట నేను నీకు తోడయుండి నీ విరోధులని, దుష్టుడి నీ కుటుంబానికి, నీ వ్యాపారానికి, నీ ఉద్యోగానికి, లేదా నీ పిల్లలకి వ్యతిరేకంగా పనిచేస్తున్న దురాత్మలను నిర్మూలించి లోకములో గనులైన వారికి ఇస్తున్న పేరు నేను నీకు ఇస్తున్నానంటాడు. హల్లెలూయా. మన బంధువులు, మన రక్త సంబంధులు, మా వాళ్ళు అబ్బా ఎంతగా మంచివారండి, చాలా మంచివారండి, ఆ ఒక్క పేరు వస్తే చాలు కదూ. హల్లెలూయా. అవునా కాదా? ఒకప్పుడు వారికి అసలు ఏమీ లేదండి, ఇప్పుడు దేవుడు అంతగా దీవించాడండి. మా అన్ననే, మా అక్కనే, లేదంటే మా బావనే, మా మామనే, మీరు ఏదో ఒకటి అవుతారు కదా, మా అత్తనే, ఎంత గొప్ప పేరండి. అలా కాకుండా పోయారులే, సతికిల పడ్డారులే, నాశనం అయ్యారులే, అడుగంటి పోయారులే, ఆ నోర్లు ముక్కు మీద వేసుకోవాలా యేసునామంలో. వీళ్ళు అయిపోయారు అనుకున్నాం కానీ లేచారు రోయ్. హల్లెలూయా. వీళ్ళు సర్వనాశనం అయిపోయారు అనుకున్నాము కానీ లేచారు. విరోధుల అంబులకు అప్పగించక నా కవచము నీవై నన్ను కాపాడితివి. ఎప్పుడు దొరుకుతామా అని విరోధులు ఏం చేస్తారు? కవచాలు పెట్టుంటారు కదా, అదే బాణాలు. అంబులంటే తెలుసా? అంబులంటే ఎంతమందికి తెలుసు? అంబులంటే బాణం. విరోధుల అంబులకు అప్పగించక నా కవచము నీవై నన్ను కాపాడితివి. నా శ్రమ నిందలను చూచితివి, దుఃఖము సంతోషముగా మార్చితివి. నీ దేవుడు ఏమయ్యాడమ్మా? నమ్ముకోక మంచి దేవుడిని నమ్ముకున్నావే. నమ్ముకున్న తర్వాత ఏం సాధించావు? ఏమి సంపాదించావు? ఈ నోరులు యేసు నామములో సిగ్గుపడి మూతబడునుగాక. అదే నోరులు నీ దేవుడు గొప్ప దేవుడు. నీ దేవుడు నీ పక్షాన నిలిచాడు, నీకు తోడై ఉన్నాడు. నా కన్నులు ఎదుట నిన్ను దేవుడు పైకి లేపడం మేము చూసాం. యోసేపుకు దేవుడు తోడై ఉండుట పోతీఫరు చూసినట్లు నీ విరోధులు నీకు దేవుడు తోడై ఉండుట చూసుదురుగాక. ఈ లైవ్లో వింటున్న బిడ్డలకి వారి యొక్క విరోధులు నీకు దేవుడు తోడై ఉండుట చూసుదురుగాక. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి బిడ్డలకు దేవుడు తోడై ఉన్నారని వారి బంధువులు విరోధులు చూసి నోటి మీద ఏలేసుకుందురుగాక.
ఎందుకంటే మన దేవుడు చచ్చిపోయిన దేవుడు కాదు, బ్రతుకున్న దేవుడు, సజీవుడు. ఆయన మనకు తోడై ఉన్నాడు. మనకు తోడై ఉన్నాడు అనడానికి ఆయన శబ్దాలు ఏం చేయాల్సిన అవసరంలా, గల్ 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 నడవాల్సిన అవసరంలా. నీ కార్యములు సఫలం అవ్వడమే ఆయన తోడున్నాడనడానికి రుజువు. నీ ప్రార్థనకు జవాబే ఆయన తోడై ఉన్నాడని అనడానికి రుజువు. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచనలు సఫలమవుతున్నాయే, దానికి అదే రుజువు. దేవుడు నీకు తోడై ఉండి నడిపించునుగాక. హల్లెలూయా.